కళ్యాణ్ గారు చెప్పారు, ఎక్కడైతే నేను గొంతుకునై నేను ప్రశ్నిస్తాను, మహిళల పట్ల ఏం జరిగినా నా గొంతుకునై నేను ప్రశ్నిస్తానని చెప్పన్నారు. మరి ఆయన అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఆయన కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. గుడ్లవల్లేరులో ఇన్సిడెంట్ కి జరగలేదు, ఆడపిల్లలకి అన్యాయం జరిగిందంటే మరి ఎక్కడా కూడా ఎవరికి వెన్నులో వణుకు పుట్టడం లేదు. ఈయన తీసుకునేటటువంటి లా అండ్ ఆర్డర్ ని బట్టి వణుకు పుట్టట్లేదు కాబట్టే కదా ఇన్సిడెంట్స్ వెంట వెంటనే జరుగుతున్నాయి. నిజంగా చేసేవాడికి ప్రతి ఒక్కడికి కఠినమైన శిక్షలు ఉంటే రెండో వాడు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటది. రిపీట్ అవుతుందంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మీకేనండి ఇన్ని ఇన్సిడెంట్లు రిపీట్ జరుగుతూ ఉన్నాయంటే మీరు వెన్నులో వణుకు పుట్టించట్లేదు నిందితులకి. మీరు చెప్పారుగా, మీరు చెప్పిన మాటే కదా. అదేమన్నా మాట్లాడితే ఇప్పుడు సంఘటనల గురించి మాట్లాడితే గతంలో జరిగిన సంఘటనలు తీసుకొస్తారు. గొడ్డలి వివేకానందరెడ్డి గారి గొడ్డలి బాబాయ్ అని చెప్తూ ఉంటారు. సుగాలి ప్రీతి, డాక్టర్ సుధాకర్, ఎన్ని జరిగినా మీరు చెప్పే ఈ వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. 3, 4, 5 వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. కానీ ఈ 120 రోజుల్లో 5 ఏళ్లలో మీరు వేళ్ల మీద లెక్క పెట్టని ఒక 4-5 ఇన్సిడెంట్స్ చెప్తూ ఉన్నారు. సుగాలి ప్రీతి అంటారు, వివేకానందరెడ్డి బాబాయ్ గారిని చంపారంటారు, లేదా డాక్టర్ సుధాకర్ గారిని హింసించి చంపారంటారు. డాక్టర్ సుధాకర్ గారిని హింసించి చంపారని చెప్పన్నారు, ఓకే. వినుకొండ రషీద్ ఏంటండి? రషీద్ ని ఏ విధంగా చంపారు? నడి రోడ్డు పైన ఏ విధంగా చంపారు? దీన్నేమంటారు? డాక్టర్ సుధాకర్ గారు చేసింది దారుణం అయితే వినుకొండలో జరిగినటువంటి సంఘటన అది దారుణం కాదా? అది అతి దారుణం కాదా? కిరాతకం కాదా? అంతమంది చూస్తూ ఉండగా నడి రోడ్డు పైన అంత జరుగుతూ ఉంటే దాన్ని మటుకి ఎవరు మాట్లాడకూడదు, నోరిప్పకూడదు. కానీ మీరు మటుకి డాక్టర్ సుధాకర్ గారి గురించి మాట్లాడతారు, సుగాలి ప్రీతి గురించి మాట్లాడతారు. అటువంటి సుగాలి ప్రీతిలు ఇప్పుడు ఎంతమంది క్రైమ్ రేట్ జరిగింది చెప్పండి? సుగాలి ప్రీతిలు ఈ 120 రోజుల్లో ఎంతమంది బలయ్యారు? దానికి ఆన్సర్ లేదు. మళ్ళీ ఆడపిల్లల గురించి ఈ రోజుకి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు. ఏ ఇన్సిడెంట్ గురించి కూడా మీరు ఖండించింది లేదు. నిందితులకి ఎటువంటి శిక్ష చేశారో తెలియదు. రషీద్ ని హత్య చేసిన అతనికి ఏ విధమైనటువంటి కఠిన చర్యలు తీసుకున్నారనేది మీ మీడియాలో చూపించరు. పిఠాపురంలో జరిగిన ఇన్సిడెంట్ 16 ఏళ్ల పిల్లని ఆటోలో ఎక్కించుకొని ఒక మహిళ దానికి సపోర్ట్ చేసి టీడీపీ నాయకురాలు మాజీ కౌన్సిలర్ భర్త అంత ధైర్యంగా ఒక ఆడపిల్ల మీద రేప్ చేశాడు. వీటి గురించి మాట్లాడరు. మళ్ళీ వరదల గురించి మాట్లాడకూడదు, తిరుపతి లడ్డు గురించి మాట్లాడకూడదు, ఆడపిల్లల మీద జరిగేటటువంటి అఘాయిత్యాల గురించి మాట్లాడకూడదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకూడదు, మద్యపాన నిషేధం గురించి, మద్యపానం ఈరోజు కుప్పలు తెప్పలుగా ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు, దీని గురించి కూడా నోరిప్పకూడదు. నోరిప్పారంటే వాళ్ళ మీద కేసులు, ఎఫ్ఐఆర్లు, ఏదన్నా సరే వాళ్ళని ఏది చేయడానికన్నా వెనకాడరు. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఆడపిల్లల మీద గురించి మాట్లాడరు. సరే, ఇంతమంది మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా, ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా మీరు గెలిచారు, మీరు అధికారంలోకి వచ్చారు, నేను ఇంతమంది ప్రశ్నిస్తున్నారు కదా, ఇంతవరకు ఏ రోజు గతంలో బాబు గారు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ కి జరుగుతుందని చెప్పేసి ఆయన స్వయాన చెప్పారు. ఈరోజు ఇంతమంది విమర్శిస్తున్నా, ఇంతమంది దాని గురించి మాట్లాడుతున్నా, ఇప్పటిదాకా మీరు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాల. అక్కడే తెలుస్తుంది ఇది నిజమా అబద్ధమా అనేది. ఇలాంటి వాటికి మీరు సమాధానం చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లో వెళ్లారా, జగన్మోహన్ రెడ్డి గారు రైల్లో వెళ్లారా, బస్సులో వెళ్లారా, ఆయన పిజ్జాలు తిన్నారా, బర్గర్ తిన్నారా, ఆయన తాడేపల్లి కొంపలో ఉన్నాడా, వీటి మీద కాన్సన్ట్రేషన్. లేదంటే అభివృద్ధి, ఎలా సంపదని సృష్టించాలి, ప్రజల రక్తాన్ని పీడించి మద్యపానం మీద 1800 కోట్లు సంపాదించారు. ఇప్పుడు మద్యపానం అని ప్రజలకి అన్యాయం చేస్తూ ప్రజల ఆరోగ్యాల్ని, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి, స్త్రీల మానాల్ని పణంగా పెట్టి ఈరోజు మీరు ప్రోత్సహిస్తున్నటువంటి వ్యవహారం చూస్తుంటే ఎవరు ప్రశ్నించకుండా ఉండరు. ప్రజలు గమనించాలి. ప్రజలకి అందరికీ కూడా, అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. నేనేం తప్పుగా మాట్లాడలేదు, నాకు తెలిసి ఉన్న వాస్తవం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. వరద అంటే ఫ్లడ్స్ గురించి కూడా గతంలో నేను మాట్లాడాను. ఫ్లడ్స్ లో కూడా ఎన్నో అవకతవకలు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు వస్తే సంపదలు సృష్టిస్తానంటే ఎంతో మంది స్పాన్సరింగ్ ముందుకొచ్చి ఇచ్చారు, చాలా ఆనందపడ్డటి విషయం. కానీ ఆ సొమ్ముని సద్వినియోగం చేశారా, దుర్వినియోగం చేశారా? 3 లక్షల మంది ఈ సింగిల్ అంటే ఎవరైతే వరద ముంపుకి గురయ్యారో దాదాపు 3 నుంచి 4 లక్షల మంది, అందులో అందరికీ న్యాయం జరిగిందా? ఖర్చులు చూస్తే పులిహార పొట్లాలకి 368 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు, అగ్గిపెట్లకి 23 కోట్లంట, వాటర్ బాటిల్స్ కి 26 కోట్లంట. ఇవి నిజంగా నమ్మశక్యంగా ఉన్నాయా? ఇంకా దాని గురించి డీప్ లోకి వెళ్తే వాళ్ళు ఖర్చు పెట్టారా లేదా అనేది నేను చెప్పాలి. ఇంక ఇక్కడ వాళ్ళ జేబుల్లోకి ఏమి వెళ్ళలేదంటారా? నమ్మశక్యంగానే ఉన్నాయా? పులిహార పట్లాలకి 368 కోట్లు ఖర్చు పెట్టారంట. కరెక్ట్ గా పట్టుమని ఒక గట్టిగా అయితే ఒక 3 రోజులు ఇక్కడ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సెకండ్ డే అట్లా రావడం జరిగింది.
వాళ్ళు కూడా పడవలను ఎక్కించుకోకుండా ప్రైవేట్ పడవలు వచ్చి వాళ్ళ మీద ఒక్కొక్కరికి 5-6 వేలు వసూలు చేసి మరీ తీసుకున్నారు. ప్రజల్ని చాలా వరకు నిలువ దోపిడీ చేశారు. కాకపోతే ఏం చెప్తారంటే అన్ని న్యూస్ ఛానల్స్ లో ఏం చెప్తున్నారంటే బాబు గారు వచ్చారు 75 సంవత్సరాల వయసులో ఉన్నా కూడా ఆయన ఎంతో రాత్రనక పగలనక వరదల్లో కూడా ఆ ఏజ్ లో కూడా వచ్చారంటే ఆయన సీఎం. ఏజ్ని చూసి ఇవ్వలేదు కదా సీఎం, ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన సీఎం. ఏజ్ ఉంటే మరి ఇంట్లో కూర్చోవాలి రిటైర్ అయిపోయి, కాదంటారా? వరదల్లో వచ్చారు, క్రేన్ల మీద వచ్చారు అని అంటే ఆనందమే. ప్రజల పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ నిజంగా ఆనందపడాల్సిన విషయమే. కానీ ఆయన వచ్చిన దాన్ని ఒక 100 సార్లు చూపించేసి అదే సేవ అనుకోవడం చాలా తప్పు కదా. వరదల్లో వచ్చారు, అంత ఏజ్ ఉన్నతను, అది గొప్ప విషయంగా మీరు విశదీకరిస్తున్నారు. కానీ 3 లక్షలు 4 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఓకే, వాళ్ళందరికీ న్యాయం చేయగలిగారా? వచ్చినంత మాత్రాన అందరికీ న్యాయం జరిగిందని ఎలా అనుకుంటారు? ఆయన ఒక బాధ్యతగా వచ్చి ఉండొచ్చు. చూపించింది మటుకి బాబు గారు వచ్చారు, ఇలా 75 సంవత్సరాలు, ఆయన ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నారు. కష్టపడేది మీరు వచ్చింది రాంది కాదండి మాకు కావాల్సింది. మీరు వచ్చినా రాకున్నా మీ సిస్టమ్ ఇక్కడ పనిచేయాలి. మీరు వచ్చారా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు మాకు. మీరు క్రెయిన్ లో వచ్చారా లేకపోతే మీరు పడవలో వచ్చారా, ఇవి కాదు మాకు ఇంపార్టెంట్. ఎవరైతే ఉన్నారో ఇక్కడ 3 లక్షలు 4 లక్షల మందికి న్యాయం జరిగిందా? వాళ్ళు నిరాశ్రయులైపోయారు, వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరిగిందా? మీకు వచ్చినటువంటి ఫండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సద్వినియోగం చేశారా, దుర్వినియోగం చేశారా? మాకు కావాల్సింది ఇదండి. అంతేకాని మీరు దేనిలో వచ్చారని కాదు, లేదంటే మీరు పులిహార పొట్లాలకి ఇంతైందని చెప్పేసి మీ లెక్కలు కాదు. అల్టిమేట్ గా కావాల్సింది ప్రజలకి మంచి జరిగిందా, నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం అందిందా, అందరికీ, కొంతమందికి కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే పార్టీని చూసి ప్రాంతాన్ని చూసి పేరు వెనక రెడ్డి అని ఉంటే అంటే ఇంకా అన్ని కులాల గురించి ఇంకా నేను చెప్తే అది మళ్ళీ ఇష్యూ వేరేలాగా వెళ్తుంది. పేరుని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. పేరుని బట్టి, ప్రాంతాన్ని బట్టి, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని బట్టి, దాన్ని బట్టి నష్టపరిహారం ఇస్తున్నారు. వాళ్ళు ఎంత పేదవారైనా సరే, వాళ్ళు తినడానికి తిండి లేని పొజిషన్ లో ఉన్నా సరే, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఏ ప్రాంతం, వాళ్ళ పార్టీ ఏంటి, వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, ఈ ఈక్వేషన్స్ ని చూసుకొని నష్టపరిహారాన్ని ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలే ఆలోచించాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీనో ప్రాంతాన్నో కులాన్నో చూసి ఇవ్వలేదు కదా. అప్పట్లో కూడా వరదలు వచ్చాయి, అందరికి ఇచ్చారు కదా సమన్వయంగా. అంతేకాకుండా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఎవరికైతే గతంలో కూడా చెప్పా, వాళ్ళందరికీ పొలాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ రైతు భరోసాలు అన్ని అందుకున్నారు. వాళ్ళు కోటీశ్వర్లు అయినా సరే టీడీపీ నాయకులు చాలా మంది తీసుకున్నారు. ఒక లీడర్ అంటే ప్రాంతాన్నో కులాన్నో, ఆయన చెప్పింది నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది నిజమే. ఒక వ్యక్తిని, ఒక ప్రజానాయకుడు ప్రజాప్రతినిధి అంటే